హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్లో ఫోర్త్ వీడియో చేసుకోబోతున్నాం. మీకు దీనికంటే ముందు వీడియోస్ కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ లాగ్ ఎక్స్ ఓవర్ ది రేంజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 టు ఎక్స్ ఈక్వల్స్ టు ఈ అన్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆర్ఎంఎస్ కాబట్టి ఆర్ ఎం ఎస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎం ఎస్వి. సో ఫస్ట్ మనం ఎంఎస్వి ఫైండ్ అవుట్ చేశాక వచ్చిన ఆన్సర్కి రూట్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఎంఎస్విని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంఎస్వి ఈక్వల్స్ టు ఎంఎస్వి ఈక్వల్స్ 1 బై బి మైనస్ ఏ ఇంటీగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చాడు, మనకి లిమిట్స్ ఇచ్చాడు, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. It equals 1 by b value e minus a value 1 integral 1 to e f of x function log x whole square into dx. It equals to 1 by e minus 1 integral 1 to e. మరి ఇంత ముందు ప్రాబ్లమ్స్లలో బిఫోర్ ప్రాబ్లమ్స్లలో రూట్ ఉండేది, క్యాన్సిల్ అయిపోయేది. బట్ ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు. దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తా అంటే లాగ్ x హోల్ స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ డిఎక్స్ లాగా కన్వర్ట్ 1 ఇంటూ డిఎక్స్ అని రాస్తున్నాను. ఏంటంటే ఇక్కడ దీన్ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను, ఈ 1ని జీ ఆఫ్ ఎక్స్ అంటాను. ఎందుకంటే యాజ్ ఫర్ ఐలేట్ రూల్ లాగారిథమిక్ ఫంక్షన్ ముందుంది, ఆల్జీబ్రిక్ ఫంక్షన్ తర్వాత ఉంది. కాబట్టి లాగ్ ఆఫ్ ఎక్స్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను, 1ని జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను. సో చూడండిగా మరి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి నేను. It equals to 1 by e minus 1 into log x whole square integral 1 into dx minus integral d by dx of log x whole square integral 1 into dx whole dx. Lower limit 1, upper limit e. It equals 1 divided by e minus 1 into log x whole square ఇంటిగ్రల్ 1 అంటే మనకి x వస్తుంది మైనస్ ఇంటిగ్రల్. ఇక్కడ దీన్ని మనము డెరివేటివ్ చేయడం రావాలి. చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ దీన్ని నేను ఎక్స్ స్క్వేర్ అనుకుంటాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ మనకి ఏమొస్తుంది? 2x వస్తుంది. సో నేను ఎక్స్ అనుకున్నాను, ఎక్స్తో వచ్చేస్తే 2 log x అవ్వాలి. 2x కదా, ఎక్స్ ప్లేస్లో log x ఉంది కాబట్టి 2x. దేన్నైతే x అని ఫిక్స్ అయ్యామో దాన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి యాజ్ ఫర్ చైన్ రూల్. ఇంటూ ఇంటిగ్రల్ 1 అంటే x dx, లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ e. ఇట్ ఈక్వల్స్ టు 1 బై e మైనస్ 1 ఇంటూ x ముందుకు రాస్తున్నాను, x log x హోల్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్, ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాస్తున్నాను, లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్, లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ ఈ. ఇట్ ఈక్వల్స్ 1 బై ఈ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ integral log x into dx, lower limit 1, upper limit e. So it equals to 1 by e minus 1 into, ఇప్పుడు upper limit ని అప్లై చేస్తాను, e into log e whole square minus 2 into e log e minus 1 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాను, 1 లోయర్ లిమిట్ 1 కాబట్టి 1 అప్లై చేస్తున్నాను, 1 ఇంటూ
log 1 whole square minus 2 into 1 into log 1 minus 1. It equals to 1 by e minus 1 into e into log e value, log e equals to 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 1 whole square minus 2 into e into log e value 1 1 minus 1 minus 1 into log 1 value 0 కాబట్టి 0 square minus 2 into 1 into log 1 value again 0 కాబట్టి minus 1. So it equals to 1 by e minus 1 into e 1 square అంటే 1 1 into e అంటే e వస్తుంది minus 2 into ఇక్కడ చూడండి ఇది 0 అయిపోతుంది మనకి వాల్యూ, 1 minus 1 అంటే 1 minus 1 అంటే 0, e into 0 minus of 0 into something 0 minus into minus ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ 2 into 1 into minus 1 minus 1 వస్తుంది ఇక్కడ. సో ఇట్ ఈక్వల్స్ టు 1 by e minus 1 into e minus ఇక్కడ చూడండి 2 into సంథింగ్ అంటే ఇది 0 అయిపోతుంది, మనకి minus 2 వస్తుంది. సో ఇట్ ఈక్వల్స్ టు e minus 2 by e minus 1 వచ్చింది మనకి ఆన్సర్. ఇదేంటి మనకు వచ్చింది ఏంటంటే MSV ఈక్వల్స్ టు e minus 2 by e minus 1. సో మనకు కావాల్సింది RMS కాబట్టి RMS ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ e minus 2 by e minus 1. This one is the answer. Next problem. Find the RMS value of current I equals to a sin x over half wave అన్నాడు. హాఫ్ వేవ్ అంటే మీనింగ్ ఏంటంటే 0 to π లిమిట్స్ తీసుకోవాలి మనం. సో హాఫ్ వేవ్ అంటే ఇక్కడ చూడండి ఇలా మనకి ఇది హాఫ్ వేవ్ ఇలా రొటేట్ అయ్యి ఇలా వస్తే ఇది కంప్లీట్ వేవ్ అవుతుంది మనకి. సో మనం 0 to π తీసుకోవాలి లిమిట్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది RMS కాబట్టి RMS ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ MSV. సో MSV ఫైండ్ అవుట్ చేద్దాం. MSV ఈక్వల్స్ టు 1 by b minus a integral a to b f of x whole square into dx. It equals to 1 by pi minus 0 integral 0 to pi a sin x whole square into dx. It equals to 1 by pi integral 0 to pi a square sin square x into dx. మరి sin square ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? sin square x ఈక్వల్స్ టు 1 minus cos 2x డివైడెడ్ బై 2. ఎందుకంటే ఇంటిగ్రల్ sin square కి ఫార్ములా ఉండదు కాబట్టి అలా మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని. సో ఇట్ ఈక్వల్స్ టు 1 a ఇంటూ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఏ స్క్వేర్ ని ముందుకు రాస్తున్నా, a స్క్వేర్ బై పై ఇంటిగ్రల్ 0 to పై sin స్క్వేర్ ప్లేస్ లో 1 minus cos 2x డివైడెడ్ బై 2 ఇంటూ dx. ఇట్ ఈక్వల్స్ టు a స్క్వేర్ బై పై, ఈ 2 ని కూడా ముందుకు రాస్తున్నా నేను 2 ఇంటిగ్రల్ 0 to పై 1 minus cos 2x into dx. It equals to a square by 2 pi into integral 1 x minus integral cos sin 2x by 2. Lower limit 0, upper limit pi. a square by 2 pi into upper limit అప్లై చేస్తున్నాయిగా pi minus sin 2 pi by 2 minus of 0 minus sin 2 into 0 divided by 2. It equals to a square by 2 pi into pi minus sin 2 pi value 0 minus 0 minus sin 0 అన్న 0. సో అన్ని 0 అయిపోయినాయి. It equals to a square by 2 pi into pi. సో పై గెట్ క్యాన్సిల్. ఇట్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 2 వచ్చింది మనకి. ఇది ఏంటంటే MSB వచ్చింది. మనకు కావాల్సింది RMS ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ MSB. సో ఇట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై 2. ఇట్ ఈక్వల్స్ టు a by root 2. This one is the answer. Thanks for watching.